టమాటా బంగాళాదుంప కూర వండుదామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నానండి. టమాటాలు బంగాళదుంపలు అక్కడ లైవ్ పెట్టుకున్నాను. ఇక్కడేమో టమాటా బంగాళదుంప కర్రీ వండుకుందామని చెప్పి నీళ్ళల్లో వేసి పెట్టాను. 2-3 టమాటాలు, ఒక దుంప, 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ. పెచ్చు తీస్తున్నాను అనమాట. బంగాళాదుంప తోటి పెచ్చు తీసేసి నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట. బంగాళాదుంప టమాటా గుజ్జు కూర బాగానే ఉంటుంది. సాయంత్రం చపాతీలకు కూడా బాగుంటుంది. వండమన్నాడు. సరేనని కోసాను అనమాట. కడిగి నీళ్ళల్లో వేసాను. పచ్చిమిరకాయలు 2 వేసానండి. 1-2 వేసాను. మంట అంటున్నాడు ఎక్కువ వేస్తే. నేను 1-2 వేసాను అనమాట. శుభ్రంగా కడిగేసాను పెచ్చు తీసి. టమాటాలు, పచ్చిమిరకాయ అన్నీ సన్నగా ముక్కలు కోద్దామని కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. కాడలు తీసేసి టమాటాలు, పండుకాయలు కూర బాగానే ఉంటుందండి. ఇప్పుడు కొంచెం పులుపు తగ్గింది. టమాటాకాయ బాగానే ఉంటుంది కూర. లైవ్ వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళని చూస్తా కోసుకుంటున్నాను అనమాట కూరగాయలు. వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏం కూర బామ్మగారు అని. వాళ్ళకి చెప్తున్నా టమాటాలు బంగాళదుంప కర్రీ చేస్తున్నానమ్మా అని. సన్నటి ముక్కలు కోసుకుంటే తొందరగా ఉడుకుద్దని చిన్నవి కోస్తున్నాను అనమాట. కొయ్యటం అయిపోయినాక బాండీ పెట్టాను పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసాను అనమాట. నూనె వేసి తిరగమాత పెట్టుకుందామని చెప్పి నూనె కాగినాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసాను. చిన్నులపాయలు వేసాను. కొంచెం ఆగనిచ్చి కరివేపాకు వేద్దామని అని చెప్పి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని యాగనిచ్చి కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా యాగనిచ్చి కరివేపాకు, ఉల్లిపాయలన్నీ వేగినాయి బాగా, చిన్నులపాయలను. ఇంక ఇప్పుడు అన్ని టమాటాలు, మొత్తం ఉల్లిపాయలన్నీ కోసి పెట్టుకున్న ముక్కలు, బంగాళాదుంప అన్నీ దాంట్లో వేసేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ముందు బంగాళాదుంప, ఉల్లిపాయ కోసి పెట్టాను ముందు. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయ వేసుకున్న వాళ్ళని అవి కూడా వేసేసాను. గుజ్జు కూర బాగా మెత్తగా అయిపోద్ది అనమాట. రెండు చెక్కల టమాటాల్లో మర్చిపోయాను కొయ్యటం, అందుకని తీసా మళ్ళీ వద్దామని. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే ఇంకా అదే మగ్గిపోద్దని సాల్ట్ వేసేస్తా. పసుపు, సాల్ట్ 2 అయిపోయింది. అయితే మూత పెడితే మగ్గుద్ది అనమాట కూర. ఇంక దాంట్లో ఏమైనాయండి, మా కూరల్లో కారంతోనే సరిపోద్ది అనమాట కూర. కొద్దిగా కారం వేసేసాను అంతే, చాలు. ఇంకా మరీ మంట ఇద్దని
సన్నపు సెగన బాగా మగ్గుద్ది అనమాట, గుజ్జు గుజ్జుగా. చపాతీలకు కూడా బాగుంటుందండి ఈ కూర. బాగా ఉడుకుతుంది అనమాట సన్నపు సెగన. అప్పటికప్పుడు ఎక్కువ అర్జెంటుగా కావాలంటే ఈ కూరనండి. సాలదేమోనని మళ్ళీ ఇంకో చిటికేసాను. ఎక్కువైతే అని భయం, తక్కువైతే సాలదని భయం. మూడు సార్లు వేసాను మొత్తం ఒకరు. ఈ కర్రీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో పెడతారా అండి, చూసుకుంటాను నేను. కర్రీ అంటే బాగా ఇష్టపడేవాళ్ళు ఎవరైనా సరే. బంగాళదుంప కూడా మెత్తగా ఉడకాలన్నమాట, అప్పుడే బాగుంటుంది కూర. అదే అక్కడ వేసి వస్తాను, వాళ్ళు ఏమన్నారంటే తెస్తాను. మళ్ళీ మూత పెడితే బాగా మగ్గుద్ది సన్నపు సెగన. మూత పెట్టుకుని తిప్పుతున్నానట్టుంది నేను. ఇంకోసారి మూత పెట్టినట్లయితే బాగా మగ్గింది. బంగాళదుంప ఉడకపోతే గట్టిగా తగ్గుతుందండి పళ్ళకి. ఎండకేం కాదా, దానికోసమే అంతసేపు ఉడకనిస్తాను. కాఫీ తాగవా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా. బియ్యం కూడా పెట్టేద్దామని చెప్పి రైస్ దాంట్లోకి ఆ రోజు లైవ్ అప్పుడే ఆపేసానండి. కూర వేసేసి బియ్యం కడిగి పెట్టేసాను. అన్నం కూడా ఉడికిందనమాట. అన్నం అయిపోయింది, టమాటా కర్రీ అయిపోయిందండి. రెండు రెడీ. బాగా మెత్తగా మగ్గిపోయింది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.